నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం. అఖిల పక్షంతో వచ్చి కలిసేందుకు అనుమతించాలని ప్రధానిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. దుండగుడు రెక్కి నిర్వహించి ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాడో అర్థం కావడం లేదు. ఈ ఘటనపై తమ కుటుంబం అంతా ఆందోళన చెందుతుందన్న ఎంపీ డీకే అరుణ. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాక్షసుల చేతిలో నష్టపోయింది. చంద్రబాబు నాయకత్వంలో ఏపీకి పూర్వ వైభవం వస్తుందన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు. మిగతా వారు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలన్న ఎస్పీ జితేంద్ర కుమార్. రైట్, ఇక డీటెయిల్స్ వెళ్తే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశమైన సభలో మొత్తం 5 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు విద్యా సంస్థల్లో సీట్లు, రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలు 2025, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 2025 బిల్లులు రెండింటిని కలిపి సభలో చర్చించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. వీటిపై చర్చించిన అనంతరం అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లులను శాసనమండలి ఆమోదించిన అనంతరం పార్లమెంటు ఆమోదానికి పంపనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని, అఖిల పక్షంతో వచ్చి కలిసేందుకు అనుమతించాలని అందులో విన్నవించారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి అర్ధరాత్రి ఆగంతకుడు ప్రవేశించడంపై ఆమె స్పందిస్తూ, దుండగుడు ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాడో అర్థం కావడం లేదని, అతడి చేతిలో మారణాయుధాలు ఉంటే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో చాలాసేపు రెక్కి నిర్వహించిన అతడు దేనికోసం వచ్చిండో ఇంతవరకు అర్థం కావడం లేదని, ఇది ముమ్మాటికి అనుమానాలకు తావిస్తుందన్నారు. ఘటనపై తమ కుటుంబం అంతా ఆందోళన చెందుతున్నట్లు డీకే అరుణ తెలిపారు. ఎప్పుడు బయట తిరుగుతుంటా నేను, ఇంట్లో పిల్లలు ఉంటారని. మనమరాలు ఆమె ఒకటే, అంటే పెద్ద పాప కూతురు నా దగ్గరే ఉంటారు వాళ్ళు. సో ఆమె రూమ్ లోకి వచ్చిపోయింది అన్నప్పుడు భయపడతారు కదా, న్యాచురల్ గా భయపడతారు. ఇంట్లో అందులో 3 అమ్మాయిలు నా దగ్గర వర్క్ చేస్తున్న అమ్మాయిలు కూడా 3 అమ్మాయిలు లేడీసే. 2 అమ్మాయిలు దాంట్లో డైవర్స్. ఇది ఇంకొక అమ్మాయి కూడా కాలేజ్ అయిపోయిన అమ్మాయి ఉంది, ఇంకొక అమ్మాయి కూడా. సో 3 అమ్మాయిలు కూడా కలిసే ఉంటారు, ఎప్పుడు కలిసి దగ్గరే పడుకుంటారు, దగ్గరే ఉంటారు. వాళ్ళు 3 వరుసగా కలిసి పండుకుంటారు. కానీ ఎవరైనా ఇటువంటి వచ్చినప్పుడు సేఫ్టీ, అమ్మాయిలదైనా మాదైనా ఎవరిదైనా సేఫ్టీనే కదా. ఎవరికైనా సపోజ్ అమ్మాయిలే ఆ టైంలో లేచింది అనుకోండి, మెలకు వచ్చింది అనుకోండి, వాడు కదిలిండ్రు, ఈ శబ్దమై లేచింది అనుకోండి, అమ్మాయిల మీద ఏ రకమైనటువంటి దాడి చేస్తూ తెలియదు కదా మనకు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం రాక్షసుల చేతిలో నష్టపోయిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని కోరారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, సీఎం చంద్రబాబుకు ఆ వెంకటేశ్వరుడు తోడుండాలని ప్రార్థించారన్నారు అయ్యన్న పాత్రుడు. ఈరోజు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఆనందంగా. నేను స్వామివారిని కోరుకున్నది ఏంటంటే,
నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత వెంకటేశ్వర స్వామికి ఉంది. వారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అలాగే ఈవేళ ఈ ప్రాంగణంలో, పవిత్రమైన ప్రాంగణంలో నుంచి మాట్లాడుతున్నాను నేను. మీ ద్వారా యాజ్ ఎ స్పీకర్గా, ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా ప్రజలకు కూడా మెసేజ్ ఇస్తున్నాను. ఈవేళ ఆ మెసేజ్ ఏంటంటే, ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మీకు తెలుసు. విభజన టైంలో కానివ్వండి, లేకపోతే గత 5 సంవత్సరాలు కానీ పెద్ద నష్టం జరిగింది. మళ్ళీ భగవంతుని దయ వల్ల ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం మనకు వచ్చింది. అంటే ప్రజలందరినీ కోరుతుంటే పార్టీలతో సంబంధం లేక అన్ని పార్టీలు కలిపి మన రాష్ట్రం ఇది, అందరిది కలిసి ఒకటే రాష్ట్రం. పార్టీలు వేరవచ్చు, కానీ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు కూడా ఈ 5 రాష్ట్రాలు పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం, ఆంధ్ర ప్రజల తాలూకు భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం మనం అందరం ప్రయత్నించవలసిన అవసరం ఉంది. అంటే అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధి మన ధ్యేయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. దానికి మీరు అందరూ అన్ని పార్టీ వాళ్ళ నాయకులకు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పోలీసుల ఎదుట 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ జితేంద్ర కుమార్ సమక్షంలో లొంగిపోయిన 19 మందిపై 29 లక్షల రివార్డులున్నాయి. లొంగిపోయిన వారంతా ఏఓబి పామేడ్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు. గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వీరు పలు విధ్వంసకర సంఘటనల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. తక్షణ ఆర్థిక సహాయం కింద లొంగిపోయిన 19 మందికి ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున అందజేశారు పోలీసులు. नक्सल विरोधी लगातार नक्सल विरोधी अभियानों में तेजी आई है, उसके साथ साथ नए कैंप स्थापित किए जा रहे हैं। इसी तारतम्य में आज बीजापुर पुलिस और सीआरपीएफ के समक्ष टोटल 19 माओवादियों ने आत्मसमर्पण किया है, जिसमें पीएलजे बटालियन नंबर 1 के 2 माओवादी जो 8-8 लाख के इनामी थे, उन्होंने आत्मसमर्पण किया है। इसके साथ साथ में एओबी डिवीजन के भी प्लाटून के सदस्य, इसके अलावा एक एसीएम और मिलिशिया प्लाटून कमांडर, डीएकेएमएस अध्यक्ष, जनताना सरकार अध्यक्ष, मिलिशिया के सदस्य इसमें सरेंडर किए हैं। इसमें एक खासियत ये है कि इसमें अब धीरे से, जैसे आपने देखा था कि पिछले आत्मसमर्पण में एडस मेट्टा के आरपीसी के सारे सदस्यों ने आत्मसमर्पण किया था, उसी प्रकार इस बार मारूड बागा के आरपीसी सदस्यों ने भी पूरा आत्मसमर्पण किया है। तो जिस हिसाब से दबाव बढ़ रहा है, लगातार जो सरकार की जो विकासोन्मुखी जो योजनाएं हैं वो लोगों तक पहुंच रही है, तो लोगों का मोह भंग हो रहा है, नक्सलियों का मोह भंग हो रहा है और वो आत्मसमर्पण कर रहे हैं। तो इसी तारतम्य में आज 29 लाख के 19 जो नक्सली हैं उन्होंने आत्मसमर्पण किया। నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి ఆల్విన్ కాలనీ తులసి వనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5K రన్ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చిన్న జీవితంలో ఏ పని చేయాలన్నా ఆరోగ్యమే ప్రథమం అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని, ఆరోగ్య ప్రాధాన్యతను ప్రజల్లో పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. అలాంటి సంస్థలకు ప్రభుత్వ సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆ సంస్థ అధ్యక్షురాలు శిరీష గారు యొక్క 5K రన్ను మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారిని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆరోగ్యము చదివే ప్రధానం కాబట్టి, అట్లాగే వాటికి మానసిక ధైర్యం ఇవ్వడం, అట్లాగే రకరకాల అంటే అన్ని సమస్యలకు పరిష్కారం అనేది ఆరోగ్యం ద్వారా దొరుకుతుంది. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అభినందిస్తూ ఇటువంటి చాలా మంది చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంస్థలు చేస్తున్న వాళ్ళకు మనం తోడ్పాటు కూడా సమాజం నుంచి తోడ్పాటు, అన్ని వర్గాల తోడ్పాటు కూడా అవసరము. ఎందుకంటే ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల అనర్థాలు, రకరకాల సమస్యలకు, దిగజారిపోతున్న విలువలకు వీటన్నిటినీ సరి చేయాలంటే ప్రభుత్వం ఒకటే కాదు, ప్రభుత్వం కాదు వ్యక్తులు, సంస్థలు కూడా ముందుకు రావాలి. కాబట్టి మరొకసారి ఈ 5K రన్ చేస్తున్నట్టు అభినందిస్తా ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో మహిళ మెడల నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లిన 2 చైన్ స్నాచర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల భద్రాచలం పట్టణం ఇందిరా మార్కెట్ లోని ప్రసాద్ కిరాణంలో మహిళ మెడల నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు దొంగలు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి చైన్స్ స్నాచర్స్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నిందితుల వద్ద నుండి 2,35,000 విలువైన 64 గ్రాముల 2 బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో పోగుల మహేశ్వరి అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహేశ్వరిది ఆత్మహత్య కాదు, హత్య అని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వరకట్నం కావాలని తరచూ భర్త ఫండరి రెడ్డి వేధిస్తున్నారని, భర్తనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలు తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎట్లా చేశారు ఆయన తీసుకొచ్చిన బిడ్డ ఇంగ్లాండ్ బస్ బస్ చాలా పెట్టేసి నమస్కారం. అట్లా చేస్తారు సారు. హైదరాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలో మ్యాన్ పవర్ గా వనమాలి ఏజెన్సీ ప్రొపరేటర్ దోమల మల్లయ్య 2019 నుండి 2021 వరకు పనిచేశారు. కానీ తనకు రావాల్సిన పెండింగ్ బిల్లు 1,09,65,000 రూపాయలు బకాయిలు ఉండటంతో వెంటనే చెల్లించాలని కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ శాఖలో 3 ఏజెన్సీలు ఉండగా 2 ఏజెన్సీలకు డబ్బులు చెల్లించి తనకు మాత్రం అధికారులు ముడుపులు చెల్లిస్తేనే బిల్లులు చెల్లిస్తామని చెబుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి తన బకాయి బిల్లును వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు దోమల మల్లయ్య. నేను మనమాల్ ఏజెన్సీ ప్రొపరేటర్ను మాట్లాడుతున్నాను. అయ్యా, నాకు షెడ్యూల్ కులాల ఈ అభివృద్ధి శాఖలో 2019 జూలై నుండి సెప్టెంబర్ 2021 వరకు నేను మ్యాన్ పవర్ సప్లై చేశాను. దానికి సంబంధించిన టెండర్ ద్వారా నేను సప్లై చేశాను. నాకు టెండర్ సంబంధించిన ఆర్డర్ కాపీ, తర్వాత ప్రొసీడింగ్ ఆర్డరు ఇచ్చారు నాకు 2019 నుంచి సెప్టెంబర్ 2021 వరకు. నేను మ్యాన్ పవర్ అయినా బాత్రూమ్కి అడిగేటోళ్ళు, వంట మనుషులు, తర్వాత డే అండ్ నైట్ వాచ్మెన్లు సప్లై చేసిన తర్వాత నాకు రావాల్సిన బిల్స్ గురించి అప్పుడున్న డిప్యూటీ డైరెక్టర్ గారికి 36/2021 నాడు నేను అర్జీ పెట్టుకున్నాయా నాకు ఈ పెండింగ్ బిల్స్ ఏమని చెప్పుకుంటే అతను 50% కమిషన్ అడిగిండు. 50% కమిషన్ అడిగితేనే నేను నీకు బిల్స్ పాస్ చేస్తానని చెప్పేసి అడిగాడు. ఆ ఎవిడెన్స్ మొత్తం నన్ను ఇట్లా డిమాండ్ చేస్తుండే, నన్ను 50% లంచం అడుగుతున్నానని ఐఆర్ అఫీషియల్స్కు 11/11/2021 నాడు నేను కంప్లైంట్ చేసిన. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కమిషనర్ దాకా కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చిన. వాళ్ళ నాయన నాకు బిల్స్ మంజూరు చేయమంటే ఇట్లా 50% కమిషన్ అడుగుతున్నారు సార్ అని 2021 నాడు కంప్లైంట్ ఇచ్చిన. ఆ కంప్లైంట్ కూడా నేనే ఫాల్స్ అభియోగం వాళ్ళ మీద అధికారుల మీద చేస్తున్నట్టు నా మీదనే ఫాల్స్ అభియోగం అని కొట్టివేసింది దాన్ని. తర్వాత నేను కంటిన్యూగా 4 సంవత్సరాల నుంచి నా పెండింగ్ బిల్స్ రావాలని చెప్పి ఆఫీస్ చుట్టూ తిరగంగా ప్రజావాణిలో 9/9/2024 నాడు ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చిన. ఆ కంప్లైంట్కి అప్పుడున్న డీడీ గారు ఒక రిప్లై ఇచ్చారు నాకు. ఈ రిప్లైలో ఏముందంటే దీంట్లో 3 ఏజెన్సీలు పనిచేసినాయి ఈ ఆఫీస్లో. ఆ పీరియడ్లో 3 ఏజెన్సీలు మనమాలు, మహేంద్ర మ్యాన్ పవర్ సర్వీసెస్, ఆదిత్య సెక్యూరిటీ సర్వీసెస్ సంబంధించిన 3 ఏజెన్సీలు పనిచేసాయి. ఆదిత్య సెక్యూరిటీ సర్వీసెస్ సంబంధించిన 11 లక్షల రూపాయలు పే చేశాము. మనమాలకు సంబంధించి 75 లక్షలు పే చేశాము. మహేంద్ర మ్యాన్ పవర్ సర్వీసెస్ కు 2,03 లక్షలు పే చేశామని రిపోర్ట్ పరంగా మనకి ఇచ్చారండి. కాకినాడ జిల్లాలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న ఫీల్డ్ లెవెల్ సిబ్బందికి ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ వైద్య మిత్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లూరి బంగారుశ్రీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు వెంచర్ల వీరభద్రరావు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి
అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్ కల్పించాలని, ఉద్యోగి మరణిస్తే కుటుంబ సభ్యులకు 15 లక్షలు ఎక్స్గ్రేషియా, రిటైర్డ్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నమస్కారం అండి. నేను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ స్టేట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్య మిత్రాలుగా పనిచేస్తున్న మేమందరం కూడా ఎవరి జిల్లాలో వాళ్ళు డీసీ ఆఫీసర్ ఏపీలో కలిసిన డీసీ ఆఫీసర్ దగ్గర మేమందరం కూడా శానిటైజర్లో చేస్తామండి. గత 17 సంవత్సరాలుగా మాకు అపరిష్కృతంగా ఉన్న మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ భద్రత, సమాన వేతనం కల్పిస్తూ మేము ఈ రోజున ఈ శానిటైజర్న ప్రారంభించామండి. దయచేసి కూటమి ప్రభుత్వ నాయకులు సీఎం గారు, లోకేశ్వర్ సార్, పవన్ కళ్యాణ్ సార్ మా సమస్యను అర్థం చేసుకుని మమ్మల్ని మన్నించి మా ఈ సాంకేతికరణ ఎందుకోసం ఎదురు చేస్తామో దీనికి సంబంధించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, మాకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ మాకు న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వ నాయకుల్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా వేడుకుంటున్నామండి. మా ఈ అభ్యర్థులను మన్నించి మాకు సరైన ఉద్యోగ భద్రత, సరైన సమాన వేతనం కల్పించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈనాడు రాష్ట్ర వైద్య మిత్రాల యూనియన్ పిలుపు మేరకు మా వైద్య మిత్రాల సమస్యల మీద నిరసన కార్యక్రమం చేయడానికి మేమంతా కూడా రావడం జరిగింది. మరి 17 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ తరపు నుండి వర్క్ చేస్తూ ఉన్నాం. మమ్మల్ని వైద్య మిత్ర అంటారు. మాకు కేవలం 15,000 రూపాయల శాలరీ మాత్రమే ఇస్తున్నారు. ఈనాడు పెరిగిన ధరలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. మరి మాకు ఈ సారీ జీతంతో బతకడం చాలా కష్టంగా ఉంది. అలాగే ప్రభుత్వం కనీస వేతనాన్ని అమలు చేయాలి. అలాగే మాకు క్యాడర్ లేదు, క్యాడర్ ఇప్పించాలి. అలాగే మాకు ఇన్సెంటివ్స్ లేవు, అలాగే మాకు ఇంప్లిమెంట్ కూడా లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం మాకు అమలు చేయాలని చెప్పేసి మా నిరసన ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే మాకు చాలామంది మిత్రులు రిటైర్మెంట్ కూడా అయిపోయారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వలేదు. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అమలు చేయాలి. అలాగే చాలామంది కోవిడ్లో కూడా చనిపోయారు. అలాగే చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్స్గ్రేషన్ కూడా లేదు. ఎక్స్గ్రేషన్ కూడా అమలు చేయాలి. అలాగే మాకు ఈ యొక్క సమస్యలన్నీ కూడా చాలా కాలం నుంచి మరి సీఎం గారికి అయితేనో, అలాగే హెల్త్ మినిస్టర్ గారికి అయితేనో, కలెక్టర్ గారికి అయితేనో, డీసీ గారికి అయితేనో, సిఇఓ గారికి, ఉన్నతాధికారులకి అందరికీ కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేసుకున్నాం. ఇప్పటి వరకు కూడా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం. అఖిల పక్షంతో వచ్చి కలిసేందుకు అనుమతించాలని ప్రధానిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. దుండాగుడు రెక్కి నిర్వహించి ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాడో అర్థం కావడం లేదు. ఈ ఘటనపై తమ కుటుంబం అంతా ఆందోళన చెందుతుందన్న ఎంపీ డీకే అరుణ. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాక్షసుల చేతిలో నష్టపోయింది. చంద్రబాబు నాయకత్వంలో ఏపీకి పూర్వ వైభవం వస్తుందన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు. మిగతా వారు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలన్న ఎస్పీ జితేంద్ర కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.